సలార్, కల్కి 2898 AD వంటి పాన్ ఇండియా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ తర్వాత ప్రభాస్ చేసిన రాజాసాబ్ చిత్రం ఈ సంక్రాంతికి భారీ అంచనాల నడుమ విడుదలై కమర్షియల్ గా ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రీమియర్ షోస్ నుండి ఈ చిత్రానికి డిజాస్టర్ టాక్ వచ్చింది. కానీ ప్రభాస్ కున్నటువంటి క్రేజ్ కారణంగా ఓపెనింగ్స్ వరకు దుమ్ములేపేసింది ఈ చిత్రం. కానీ ఆ తర్వాత మాత్రం బాగా డౌన్ అయిపోయింది. సంక్రాంతికి వచ్చిన కొత్త సినిమాలకు జనాలు ఎగబడ్డారు. ఆ సినిమాలకు టికెట్లు దొరకని వాళ్ళు ఇక వేరే చాయిస్ లేక రాజాసాబ్ కి వెళ్లాల్సి వచ్చింది. 200 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరుపుకునే చిత్రానికి కనీసం 100 కోట్ల రూపాయల నష్టం వచ్చినట్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన నిధి అగర్వాల్ రీసెంట్ గా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఆమె ప్రభాస్ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. రాజాసాబ్ ఫలితంపై ప్రభాస్ రియాక్షన్ ఏంటి అని యాంకర్ అడిగిన ప్రశ్నకు నిధి సమాధానం చెప్తూ, ప్రభాస్ సినిమా హిట్ ఫ్లాప్ అనేది పట్టించుకోరు. ఆయన తన పని తాను చేసుకుని వెళ్లిపోయే మనిషి. ఎలాంటి రాజకీయాల్లో కూడా ఆయన తలదూర్చరు. అంతేకాదు ఆయన 1% కూడా ఫేక్ గా కనిపించరు. అంత పెద్ద సూపర్ స్టార్ అయినప్పటికీ చాలా జాలీగా అందరినీ పలుకరిస్తూ ఉంటారు. అసలు తాను ఒక స్టార్ అనే విషయాన్నే మర్చిపోతారు. 5 ఏళ్ల చిన్నపిల్లాడిని కలిసినట్టే అనిపిస్తుందంటూ చెప్పుకొచ్చింది. ఇంకా ఆమె మాట్లాడుతూ, ప్రభాస్ హుందాతనాన్ని చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆయనలాగా నేను ఉండగలనా అని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను. ప్రభాస్ అసలు కమర్షియల్ గా ఉండడం రాదు. ఆయన నుండి మనం చాలా నేర్చుకోవాలి. నిన్నగాక మొన్న ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు కూడా పిఆర్ టీమ్స్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ ప్రభాస్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి పిఆర్ టీమ్ ని మెయింటైన్ చేయలేదు. ఆయనతో పనిచేయడం ఒక గొప్ప అనుభూతి. ఎన్నో విషయాలు ఆయన నుండి నేర్చుకున్నా. నా జీవితంలో అలాంటి మంచి మనిషిని ఇప్పటి వరకు చూడలేదంటూ చెప్పుకొచ్చింది నిధి.